ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలిగిన పూజా హెగ్డే ప్రస్తుతం సరైన హిట్ కోసం కష్టాలు పడుతున్నారు. అలా వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆమె నటించిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఆమెకు బ్యాడ్ లక్ వెంటాడుతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. అలా వైకుంఠపురంలో తర్వాత పూజా నటించిన సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ప్రభాస్ తో చేసిన రాధేశ్యామ్, విజయ్ తో చేసిన బీస్ట్, రామ్ చరణ్ తో చేసిన ఆచార్య సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చితికిలు. ఇక తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమె కలిసి రాలేదు. సర్కస్, దేవా, కిసికా బాయ్ కిసికా జాన్ చిత్రాలు కూడా విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి ప్రతికూల స్పందన పొందాయి. అంతేకాకుండా తమిళ నటుడు సూర్యతో చేసిన రిట్రో కూడా నిరాశ మిగిల్చింది. ఇక తాజాగా ఆమె స్పెషల్ సాంగ్ చేసిన కూలీ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమాలోని మోనికా పాటలో ఆమె డాన్స్ అందరినీ మెప్పించినప్పటికీ సినిమాలో ఆ పాట ప్లేస్మెంట్ సరిగా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశపడ్డారు. ఇక దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ వరుస పరాజయాలు పూజా హెగ్డే కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తిరిగి ఫామ్ లోకి రావడానికి ఆమె ఒక పెద్ద హిట్ ఎంత అవసరమో పరాజయాలు స్పష్టం చేస్తున్నాయి. ఆమె చేతిలో విజయ్ జననాయకన్ సినిమా ఒక్కటే ఉంది. మరి భవిష్యత్తులో ఆమె లక్ ఎలా ఉంటుందో చూడాలి.